కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో, మేము కొత్తది ఏం అడుగుతలేదు, మీరు ఏదైతే చెప్పిండ్రో ఫీ రెగ్యులేట్ చేస్తామని చెప్పిండ్రో తక్షణం మీరు ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పుడు ఇవ్వండి. మీరు చట్టం పెట్టడము, అసెంబ్లీ చేయడము అవన్నీ తర్వాత. ఎందుకంటే నొప్పి ఉన్నప్పుడే మందు కావాలి. ఇప్పుడు పేరెంట్స్కి మే నెలలో బాధ ఉన్నది, నొప్పి ఉన్నది, తీవ్రత ఉన్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నిజంగానే మీరు ప్రజాప్రభుత్వం అయితే, నిజంగానే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనుకుంటే, నిజంగానే మీరు ఈ ప్రజల్లో తలెత్తుకొని తిరగాలనుకుంటే మాత్రం ఈ మే నెలలోనే తక్షణమే ఫీ రెగ్యులేట్ చేస్తూ జీవో దేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయినసారి ఫీజు కన్నా ₹1 ఫీజు కూడా పెంచొద్దు ఏ పాఠశాలలు అని చెప్పి తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో దేవాలని నేను తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఉచిత విద్య, ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య కావాలనే ఉద్దేశంతో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది అని అనుకుంటే ఎన్ని సంవత్సరాలు స్కూల్కి పంపాలి, ఎన్ని సంవత్సరాలు స్కూల్కి పంపాలి, నాణ్యమైన విద్యా వ్యవస్థ ఉన్నదా, టీచర్లు ఏం చదువుతున్నారు, టీచర్ల పైన ఒక ఆధిపత్యం. ఈరోజు గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ టీచర్లు కోటి లక్షల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో 10,000-12,000 ఇచ్చిన ఇస్తే వాళ్ళు ఎంతవరకు నాణ్యమైన విద్య ఇవ్వగలుగుతారు? స్కూల్ పంపిస్తున్నప్పుడు స్కూల్లో ఏమీ నాణ్యమైన విద్య లేదు, వాళ్ళు అసలు పట్టించుకోరు. వాళ్ళ దగ్గరికి వీళ్ళు ఎందుకేమో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులకు తెలుస్తారు మీ దగ్గరికి పంపించి ₹2 లక్షల ఫీజులు ఎందుకు కడతారు? ఇప్పుడు ఇంకా పెద్ద ఇంటర్నేషనల్ ఫీజు, అందులో పొద్దులు చేసే గంజాయి, డ్రగ్స్ ఇట్లాంటివి ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ నియంత్రించాల్సిన అవసరం గవర్నమెంట్ ఉంది. ఏ గవర్నమెంట్ అయినా నియంత్రించలేదు. కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున కవిత ప్రథమ ప్రాధాన్యత పంచజన్యలు ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఉచిత విద్య ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన ఉచిత విద్యనే కాదు, నాణ్యమైన విద్య ఇవ్వడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.